శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో అస్థి సంస్థిత అన్నటువంటి నామం 5 బీజమంత్రాలు కలిగినటువంటి ఈ యొక్క నామం అస్థి అనగా ఎముకలు అని అర్థం. సంస్థిత అనగా ఎముకలలో ఉన్నటువంటి దారుఢ్యంలో ఉన్నది, ఎముకలలో ఉన్నటువంటి శక్తిగా ఉన్నది, బలంగా ఉన్నది అన్న అర్థం చెప్పుకోవచ్చు. ఎముకలు బలంగా లేనప్పుడు మనిషి శరీరంలో అనేక అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయి. ఆ ఎముకల పుష్టి కోసం, శక్తి కోసం ఓం అస్థి సంస్థితాయై నమః అన్న నామాన్ని ప్రతినిత్యం ఎముకల అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు జపించడం చేత ఎముకలకు బలం కలుగుతుంది. ఒకవేళ స్వయంగా జపం చేసుకోలేకపోతే ఎవరైనా బ్రాహ్మణ పండితుల చేత కూడా ఈ నామాన్ని జపం చేయించడం ద్వారా వారికి ఆరోగ్య సిద్ధి కలుగుతుంది. ఎముకలు తరచుగా విరుగుతున్నా, విరిగిన ఎముకలు త్వరగా నయం కావాలి అన్నా ఈ నామం చాలా మేలు కలగజేస్తుంది. ప్రాచీన కాలంలో చవన మహర్షి, సుకన్య అన్నటువంటి దివ్య దంపతులకు దధీచి అన్నటువంటి పుత్రుడు కలిగాడు. ఈ పుత్రుడు చాలా విశిష్టమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి బాలుడు. శుక్రాచార్యుల చేత ప్రబోధించబడి ఈశ్వర భక్తిని బాల్యంలో నుంచే కలిగి సరస్వతి నదీ తీరంలో చాలా కాలం, దీర్ఘకాలం ఈశ్వర కృపను అర్థించి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అలాంటి ఘోర తపస్సును ఆచరించి అతడు ఈశ్వర అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. ఈశ్వర భక్తులలో శ్రేష్ఠ భక్తుడిగా దధీచి మహర్షి కీర్తి పొందినటువంటి వారు. ఒకనాడు ఆదిపరాశక్తి అంశైనటువంటి సతీదేవిని ఒక రాక్షసుడు సంహరించాలి అంటూ ఆవిడను వెంబడించసాగాడు. ఈ సతీదేవికి ఈశ్వరునికి కళ్యాణం జరిగితే వారికి జన్మించబోయేటువంటి ఔరసపుత్రుడు తారకాసురుని యొక్క మరణానికి కారణమవుతాడు కనుక ఆ సతీదేవిని సంహరిస్తే ఈశ్వరునికి సతీదేవికి వివాహం జరిగేటువంటి అవకాశం ఉండదు కనుక ఈ రాక్షసుడు సతీదేవిని వెంబడిస్తూ ఉండగా సతీదేవి పరిగెత్తుకుంటూ వెళ్ళి సరస్వతి నదీ తీరంలో ఉన్నటువంటి దధీచి మహర్షి ఆశ్రమాన్ని చేరింది. దధీచి మహర్షి సతీదేవిని ఆ రాక్షసుని బారి నుంచి రక్షించేందుకు తన శక్తినంతా ప్రయోగించి ఆ రాక్షసుని నిగ్రహించుటకు ప్రయత్నించారు. అయితే ఆ రాక్షసుడు చాలా తపస్సు చేసి అనేక వరాలను పొంది ఉన్నాడు. అందువలన దధీచి మహర్షిని ఆకాశంలోకి తన వేగంతో ఎత్తుకొని వెళ్ళి అక్కడి నుంచి మహర్షిని క్రిందకి వేసి అనేక పర్యాయాలు అలాగ చేసి అతని శరీరంలో ఉన్నటువంటి ఎముకలన్నిటినీ నుగ్గునుగ్గుగా చేశాడు. అప్పుడు దధీచి మహర్షి ఈ సతీదేవిని రక్షింపదలచి శంకర భగవానుని భక్తితో ప్రార్థించారు. హే శంకర, ఈ బాలికను రాక్షసుని బారి నుంచి రక్షించు ప్రభు అంటూ దీనంగా వేడుకోగానే శంకర భగవానుడు అక్కడ ప్రత్యక్షమయ్యారు. అప్పుడు సతిని రక్షించారు. నిష్కామంగా సతీదేవి కోసం ఇలాగ కష్టపడినటువంటి దధీచి మహర్షి దగ్గరికి వచ్చి అతనికి ఏం వరం కావాలో కోరుకోమన్నారు. ఈ బాలికను రక్షించినందుకు నేను నీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ దధీచి మహర్షి శంకర భగవానుడికి కృతజ్ఞతలను తెలియజేశారు. అయితే శంకర భగవానుడు దధీచి మహర్షి యొక్క నిష్కామ భక్తికి సంతోషించి అతని శరీరంలో ఉన్నటువంటి ఎముకలు వజ్రముల కంటే చాలా బలిష్టమైనటువంటివిగా ఉండే వరాన్ని ప్రసాదించారు. అప్పటి నుంచి దధీచి మహర్షి యొక్క శరీరంలో ఉన్న ఎముకలు వజ్ర సదృశ్యమైనటువంటి ఎముకలుగా పరిణామం చెందాయి. ఆ తర్వాతి కాలంలో దధీచి మహర్షి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ అతడు తిరిగి ఘోరమైనటువంటి తపస్సును ప్రారంభించారు.
దదీచి మహర్షి యొక్క తపస్సుతో లోకాలు తల్లడిల్లాయి. అంత తపోధనుడు దదీచి మహర్షి. ఒకనాడు దక్ష ప్రజాపతి ఒక అపూర్వమైనటువంటి యాగాన్ని ఆచరిస్తూ మహర్షులందరికీ ఆహ్వానాన్ని పంపిస్తూ దదీచి మహర్షిని శిష్య సమేతంగా యజ్ఞానికి రావాల్సిందిగా ఆహ్వానాన్ని పంపించారు. దదీచి మహర్షి ఆ యజ్ఞానికి విచ్చేసి అక్కడ శివనిందను వినుటకు భరించలేక అక్కడి నుంచి తన శిష్య సమేతంగా ఆ యజ్ఞంలో నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత సతీదేవి యోగాగ్నితో ఆ యజ్ఞంలో దగ్ధమై శరీరాన్ని త్యాగం చేసింది. ఆదిపరాశక్తి తిరిగి పార్వతిగా అవతరించింది. పార్వతి అవతారం త్రేతాయుగంలో ఆఖరి పాదంలో విచ్చేసింది. ఆనాటి చతుర్యుగ భ్రమణంలో అంటే 4 యుగాల భ్రమణంలో అప్పటికే 30 లక్షల దీర్ఘ సంవత్సరాలు గడిచాయి. ఇంకా రామావతారం ప్రారంభమే కాలేదు. ఆనాటి పద్ధతి ప్రకారం తండ్రి యొక్క పేరే కొడుకు వచ్చేది. తండ్రికి ఏ పేరు ఉంటుందో అదే పేరు కొడుకు వస్తుంది. బ్రహ్మలోకంలో సింహాసనం మీద ఎవరు కూర్చున్నా అతడు పరిషత్తుకు అధ్యక్షుడై అతనికి బ్రహ్మ అనేటువంటి నామధేయం కలిగి ఉండేది. అంతేకాకుండా దేవలోకంలో ఎవరు రాజైనా అతడికి ఇంద్రుడు అనే నామధేయం ఉండేది. హిమాలయ పర్వతాలకు ఏ రాజైనా అతనికి హిమవంతుడు అనే నామం ఉండేది. కానీ కైలాసంలో మాత్రం ఒక్క ఈశ్వరుడు మాత్రమే నిత్యమై ఉండేవాడు. అక్కడ మాత్రం చాలామంది ఈశ్వరులు లేరు. సతీదేవి యజ్ఞంలో తన శరీరాన్ని విడిచిన తర్వాత శంకర భగవానుడు పూర్తిగా తపస్సమాధిలోనికి వెళ్ళిపోయారు. ఆ సతీకాలం నుంచి తిరిగి రామాయణ కాలానికి ముందుగా పరాశక్తి మరలా గౌరిగా అవతరించింది. దదీచి మహర్షి అప్పుడు పార్వతికి గురువుగా నిలిచి ఆధ్యాత్మికమైనటువంటి ఎన్నో రహస్యాలను తెలియజేశారు. దేవాసుర సంగ్రామంలో దేవతలు ఓడిపోయారు. ఆ సందర్భంలో దేవతలందరూ కలిసి దదీచి మహర్షి దగ్గరికి వచ్చి ఇంద్రుడు యుద్ధంలో గెలవాలి అంటే, ఆ రాక్షసుల్ని ఓడించాలి అంటే అతనికి ఒక అద్భుతమైనటువంటి ఆయుధం కావాలి. అది వజ్రాయుధంగా ఉండాలి. అందువలన దదీచి మహర్షి శరీరంలో ఉన్నటువంటి ఎముకలతో వజ్రాయుధం చేసేందుకు ఇంద్రుడు దదీచి మహర్షిని అర్థించారు. రెండవ ఆలోచన చేయకుండా దదీచి మహర్షి శరీర త్యాగాన్ని చేసి తమ ఎముకలను వజ్రాయుధంగా చేసుకునేందుకు దేవేంద్రునికి ఆయుధంగా ప్రసాదించారు. అస్థి సంస్థిత అన్నటువంటి లలితాంబిక రహస్యనామ సహస్రాలలో ఎముకలలో ఉన్నటువంటి శక్తిగా జగన్మాతను పేర్కొన్నారు. ఇక్కడ దదీచి మహర్షి యొక్క ఎముకలు శాశ్వతమైనటువంటివై అవి ఎన్నటికీ ఏ విధమైనటువంటి చెక్కు చెదరకుండా ఇంద్రునికి నిత్యం వజ్రాయుధంగా ప్రకాశిస్తూ ఉన్నవి. అలాంటి ఎముకలలో ఉన్నటువంటి బలంగా శక్తిగా జగన్మాత లలితా పరమేశ్వరీదేవి ఈ అస్థి సంస్థిత అన్నటువంటి 5 బీజమంత్రాలు కలిగినటువంటి నామంలో కీర్తించబడింది. దేవాసుర సంగ్రామం ప్రారంభమైంది. ఆ దేవాసుర సంగ్రామంలో దేవతలందరూ ఒకవైపున, ఈ దేవతలకందరికీ నాయకత్వాన్ని వహించేందుకు గౌరీ శంకర భగవానుడి యొక్క పుత్రుడు కుమారస్వామి యుద్ధరంగంలో నిలిచారు. సనాతన ధర్మం తిరిగి ప్రాణం పోసుకోవాలి అంటే 3 కోట్ల మంది దేవతలకు శక్తి ప్రాణదానం చెయ్యాలి అంటే, సమస్త ఋషిగణాలందరినీ కాపాడాలంటే ఒక అద్భుతమైనటువంటి శక్తివంతుడైన బాలకుడు కావాలి. అతడు సనాతన ధర్మాన్ని రక్షించడానికి విచ్చేసినటువంటి ఒక కారణ జన్ముడు కుమారస్వామి. ఇలాగ దేవతలకు అసురులకు అనేక సందర్భాల్లో అనేక యుద్ధాలు సాగాయి. ఆ యుద్ధాలలో అనేక మంది విజయాన్ని సాధించారు. కానీ నిరంతరం ఇలాగ జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో యుద్ధం ధర్మానికి అధర్మానికి, సనాతన ధర్మానికి అసుర ధర్మానికి మధ్యలో జరిగేటువంటి యుద్ధాలు. ఈ అసుర యుద్ధాలను అణిచివేసి సనాతన ధర్మాన్ని తిరిగి స్థాపించడమే కుమారస్వామి జననంలో ఉన్నటువంటి పరమార్థం. అందుకే అతడు కారణ జన్ముడు. ధర్మాన్ని మరియు కర్మయోగాన్ని సమన్వయం చేసినటువంటి అపూర్వ ధర్మకర్త కుమారస్వామి.
ఆధ్యాత్మిక జీవితం వేరు, భౌతిక జీవితం వేరు అన్నటువంటి భావంతో మనం ఉంటాం. కానీ ఇక్కడ కుమారస్వామి ఆధ్యాత్మిక జీవితాన్ని, భౌతిక జీవితాన్ని సమన్వయం చేసినటువంటి మహాశక్తిశాలి. అతని జననం 3 కోట్ల దేవతలకు శాంతినిచ్చింది, కోటాను కోట్ల మంది ఋషులకు శక్తిని ప్రసాదించింది, రక్షణ ప్రసాదించింది. అతడు ఈశ్వరపుత్రుడు కదా, అందువలనే ఇంతమందికి ఆసరగా నిలబడినటువంటి ఆ ధర్మమూర్తి అయినటువంటి కారణజన్ముడు కుమారస్వామి సర్వోత్తమైనటువంటి సనాతన ధర్మానికి ధర్మ కర్మల సమన్వయకర్తగా నిలిచి సనాతన ధర్మాన్ని రక్షించారు. భగవాన్ విష్ణువునకు స్కందమూర్తి అన్నటువంటి నామం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈశ్వర తేజస్సుతో, దేవీ శక్తితో, అపూర్వమైనటువంటి పరాక్రమశాలి అయినటువంటి ఈ యొక్క కుమారస్వామికి యుద్ధాలన్నీ పూర్తయిన తర్వాత బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు కుమారస్వామిని స్కందమూర్తిగా సంబోధించారు. అంటే విష్ణు సదృశ్యమైనటువంటి పరాక్రమంతో రాక్షస వీరులందరినీ సంహారం చేసి సనాతన ధర్మాన్ని నిలిపినటువంటి సనాతన ధర్మ జ్ఞాన కర్మల సమన్వయకర్తగా కుమారస్వామి దక్షిణ భారతదేశానికి అంతటికీ పాలనాధికారిగా 3 కోటి దేవతల చేత నియమించబడ్డారు. అందుకే మనం దక్షిణ భారతదేశంలోనే సుబ్రహ్మణ్య స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆలయాలు అనేకం దర్శిస్తాం. 6 ప్రధానమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. ఆ ప్రధానమైనటువంటి క్షేత్రాలలో విలసిల్లేటువంటి కుమారస్వామి వైభవం వర్ణనాతీతమైనటువంటిది. అసుర సంస్కృతి మీద సనాతన ధర్మ సంస్కృతి విజయం సాధించింది. ఆ విజయకర్త స్కందమూర్తి కుమారస్వామి. అందువలన ఎక్కడైనా సనాతన ధర్మంలో కొన్ని జననాలు ప్రత్యేకంగా కొంతమంది కారణ జన్మలు ఉద్భవించినప్పుడు ఆ జననాలకు ఒక లక్ష్యం ఉండేది. ఆ లక్ష్యం ఏంటంటే సమాజ రక్షణ. మనం గత వారం కూడా చెప్పుకున్నాం. విద్య యొక్క లక్ష్యం ఏంటి? సమాజంలో ప్రతి ఒక్కళ్ళను దైవస్వరూపంగా చూడడం. ఈశ్వర సర్వభూతానాం. సమాజమే వ్యక్తి, వ్యక్తియే సమాజం. సమాజం మీద ఈశ్వర భావన మనకున్నప్పుడు అప్పుడు సమాజాన్ని రక్షించి తనకున్నటువంటి శక్తియుక్తులన్నిటినీ సమాజం కోసం వెచ్చించి మానవాళికి మేలు చేయడం ప్రధాన ఉద్దేశం. ఈశ్వర పుత్రుడు ఇలాంటి మానవాళి కోసం ఒక నాయకత్వాన్ని వహిస్తే దదీచి మహర్షి లాంటి వాళ్ళు తమ యొక్క జీవితాన్ని త్యాగం చేసి మానవ జాతికి ఆదర్శవంతులైనటువంటి వారుగా, ప్రాతస్మరణీయులుగా మన ముందు నిలిచారు. అమృతాత్మ స్వరూపులారా, మన జీవితం చాలా చాలా తాత్కాలికమైనటువంటిది. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇంత శ్రేష్ఠ జీవితం దైవం మానవులకు ప్రసాదించడం ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఈ వరాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మన కోసమే మనం జీవించినప్పుడు ఆ స్వార్థపూరితమైనటువంటి జీవితం వలన ఎవరికి ఎటువంటి మేలు కలగదు సరిగదా, మనకు కూడా ఎటువంటి మేలు కలగదు. ఎప్పుడైతే నిస్వార్థంగా మానవ జీవితం సాగుతుందో, అంటే దదీచి మహర్షి లాంటి జ్ఞానులకున్నంత త్యాగం మనం చేయలేం. ఆయన ఎవరో వచ్చి మీ ఎముకలు కావాలి మాకు, వాటితో వజ్రాయుధం చేసుకుంటామంటే రెండవ ఆలోచన చేయకుండా తన శరీరాన్ని త్యాగం చేసినటువంటి అసమానమైనటువంటి తపోమూర్తి. ఆ స్థాయి యొక్క త్యాగం కూడా మనం ఊహించలేం. అది మనకు ఊహించడానికి కూడా సాధ్యం కాదు. చాలా చాలా చిన్న విషయాల్లో కూడా మనిషి స్వార్థపూరితంగా వ్యవహరిస్తూ ఆ స్వార్థపూరిత గుణం వలన ఎంత పెద్ద వయసులో ఉండేవారైనా కూడా అల్పంగా గోచరిస్తారు. ఇది వరకు కూడా మనం ఈ విషయం చెప్పుకున్నాం. ఎంత పెద్ద పదవిలో ఉండేవారైనా, ఎంత పెద్ద అధికారంలో ఉన్నటువంటి వారైనా, ఎంత ధనవంతులైనా, ఎంత శక్తివంతులైనా, ఎంత వయసులో ఉన్నటువంటి వారైనా స్వార్థం అనేటువంటి ఒకే ఒక అల్పగుణం వలన చాలా అల్పులుగా మనకు గోచరిస్తారు. అదే నిస్వార్థత్వం ఉంటే ఎప్పుడో ఎన్నో యుగాల ముందు మనం చెప్పుకున్నాం. దదీచి మహర్షి సతీదేవి కాలంలో ఉన్నారట. చతుర్యుగ భ్రమణంలో అప్పటికి 30 లక్షల సంవత్సరాలు గడిచాయి. ఇంకా రామావతారం రాలేదు. గౌరీ అవతారానికి ముందు
ఇంకా రామావతారం రాలేదు. ఆ తర్వాత ఎప్పుడో రామావతారం వచ్చింది. అంత ముందు కాలాల్లోంచి ఉన్నారు దధీచి మహర్షి. మహా తపోశక్తి సంపన్నులు. సరస్వతీదేవి యొక్క నదీ తీరం ఇలాంటి ఋషివరుల యొక్క తపస్సుకు సాక్షీభూతంగా నిలిచింది ఆ కాలంలో. ఆ కాలంలో ఉన్నటువంటి మహర్షి తర్వాత గౌరీ కాలంలో కూడా విచ్చేశారు. సతీకాలంలో ఉన్నారు, గౌరీ కాలంలో కూడా విచ్చేశారు. ఈ 2 కాలాలను దర్శించినటువంటి ఆ ఋషి తమ జీవిత కాలమంతా దేనికోసం వెచ్చించారు? దైవ ఆరాధన కోసం, మానవాళి శ్రేయస్సు కోసం వినియోగించారు. వారు ఈశ్వరునికి మహాప్రియ భక్తులు. దక్షయజ్ఞానికి వెళ్ళినటువంటి దధీచి మహర్షి ఈశ్వర నిందను అక్కడ వినలేక ఆ యజ్ఞంలో నుంచి వెంటనే వచ్చేశారు. అలాంటి పావనమూర్తి దగ్గరికి వెళ్ళి ఇంద్రాదులు తమ శరీరాన్ని త్యాగం చేసి మీ ఎముకలు మాకు ఆయుధంగా ప్రసాదించండి అని ఒక్క మాట అడగగానే రెండవ ఆలోచన చెయ్యకుండా, తర్వాత నా జీవితం ఏమవుతుంది, నేనేమవుతానంటూ రెండవ ఆలోచన చెయ్యకుండా ఈ జీవితం ఈశ్వరార్పితం కావాలి, 10 మందికి మంచి జరిగేటట్లయితే నేను ఏమైపోయినా పర్వాలేదనేటువంటి ఉత్తమ సంస్కారాన్ని దధీచి మహర్షి మనకొక ప్రసాదంగా అనుగ్రహించారు. అదేవిధంగా కుమారస్వామి కూడా సనాతన ధర్మ స్థాపన కోసంగా 3 కోట్ల మంది దేవతలను రక్షించడం కోసంగా నిరంతరం దేవతలు చెట్టుకొకరుగా పుట్టకొకరుగా చెదిరిపోతూ కష్టపడుతున్నటువంటి వారికి శాంతిని ప్రసాదించేందుకు, ఋషులందరికీ స్థిరమైన జీవితాన్ని అనుగ్రహించడానికి వచ్చేసినటువంటి కారణ జన్ములు ఇలాంటి పుణ్యమూర్తులు. వారందరి పాదాలకు నమస్కరిద్దాం. వారి పవిత్ర మార్గంలో మనం ప్రయాణం చేసి త్యాగమయ జీవితాన్ని అభ్యాసం చేద్దాం. 10 మందికి పరోపకారం కలిగించే విధంగా ఉన్నత విలువలతో మనందరం జీవించాలని అమ్మ మీ కన్న తల్లిగా మనఃపూర్వకంగా కోరుకుంటున్నది. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.